ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఫస్ట్ పేపర్ 1 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మోడల్ పేపర్ని చూద్దాం. అయితే దానికంటే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు డైరెక్ట్గా మెయిల్ ద్వారా పొందగలుగుతారు. సో ఓకే అండి, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశం నాటోలో 29వ సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ ఈస్ మాంటెనిగ్రో. నాటో ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీంట్లో 29వ దేశంగా మాంటెనిగ్రో సభ్యత్వం తీసుకున్నది. ఓకేనా. నెక్స్ట్, ప్రతిష్టాత్మక భారత్ గౌరవ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఈస్ ధన్రాజ్ పిల్లే. ప్రతిష్టాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ధన్రాజ్ పిల్లే ఎంపికయ్యారు. నెక్స్ట్, భారతదేశంలో నీటి అడుగున తొలి రైల్వే సొరంగాన్ని ఏ నదిలో నిర్మించారు? ఆన్సర్ ఈజ్ హుగ్లీ నది. భారతదేశంలో నీటి అడుగున తొలి రైల్వే సొరంగాన్ని హుగ్లీ నది పైన నిర్మించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద టెలిస్కోప్ను ఎక్కడ నిర్మించున్నారు? ఆన్సర్ ఈజ్ చిలీ దేశం. చిలీ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ని నిర్మించనున్నారు. నెక్స్ట్, దేశంలో తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ ఈజ్ హబీబ్గంజ్, భోపాల్. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ వచ్చేసి భోపాల్లో గల హబీబ్గంజ్. స్టేషన్ నేమ్ వచ్చేసి హబీబ్గంజ్. నెక్స్ట్, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అకాడమీ కొత్తగా ప్రవేశపెట్టిన అంతర్జాతీయ నటీ కేటగిరీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? దాదాసాహెబ్ పాల్కే అవార్డుకి ఇంతకుముందు నటి కేటగిరీ అనేది లేకుండే, ఈ మధ్యనే యాడ్ చేశారు. దాని గురించి 2017లో ప్రియాంక చోప్రాను వరించింది. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే నటీ కేటగిరీ అవార్డుని పురస్కారాన్ని ప్రియాంక చోప్రా గెలుచుకున్నారు. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న నూతన రూపాయి నోటు ఏ రంగులో ఉంటుంది? ఆన్సర్ ఈస్ పింక్ అండ్ గ్రీన్. రిజర్వ్ బ్యాంకు ప్రవేశపెట్టనున్న నూతన రూపాయి నోటు పింక్, గ్రీన్ రంగులో ఉంటుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ ఐకాన్ ప్రాంతాల నుంచి చోటు సంపాదించింది ఏది? ఆన్సర్ ఈజ్ చార్మినార్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ ఐకాన్ ప్రాంతాల నుంచి చోటు సంపాదించిన ఏది? ఆన్సర్ ఈజ్ చార్మినార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వెలువడిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్ భారత స్థానం ఎంత? ఆన్సర్ ఈజ్ 136. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో భారత స్థానం వచ్చేసి 136. నెక్స్ట్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఈస్ మే 3. మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శీతోష్ణస్థితి ఉంటుంది? ఆన్సర్ ఈస్ అర్ధ శుష్క శీతోష్ణస్థితి. తెలంగాణ రాష్ట్రంలో అర్ధ శుష్క శీతోష్ణస్థితి కలిగి ఉంది. నెక్స్ట్, తెలంగాణలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్న జిల్లా? ఆన్సర్ ఈస్ నిజామాబాద్. నిజామాబాద్లో తెలంగాణలో ఎర్ర నేలలు అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి నిజామాబాద్. బాగా గుర్తుపెట్టుకోండి, నిజామాబాద్. నెక్స్ట్, అలీసాగర్ జింకల పార్కు ఏ జిల్లాలో కలదు? అలీసాగర్ జింకల పార్క్ వచ్చేసి నిజామాబాద్లో కలదు. నిజామాబాద్ డిస్టిక్లో అలీసాగర్ జింకల పార్క్ అనేది ఉన్నది. నెక్స్ట్,
మంజీరా నదిని మహారాష్ట్రలో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈస్ మంజ్రా. సో మంజీరా కా వర్డ్స్ అనేటివి రిలేటివ్గా ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ. మంజీరా నదిని మహారాష్ట్రలో మంజ్రా అని పిలుస్తారు. కృష్ణా నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆన్సర్ ఈస్ మహబూబ్నగర్ జిల్లాలోని తంగడి అనే గ్రామం వద్ద. కృష్ణా నది తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ఎంటర్ అవుతుంది. గ్రామం వచ్చేసి తంగడి. నెక్స్ట్, తెలంగాణలో ఏ జిల్లా వరిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఈస్ కరీంనగర్. కరీంనగర్ వచ్చేసి అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తుంది. అరుగుల రాజారాం గుట్ట ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ ఈస్ నిజామాబాద్. అరుగుల రాజారాం గుట్ట ఎత్తిపోతల పథకం నిజామాబాద్ జిల్లాలో కలదు. శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం వచ్చేసి పెట్రాలజీ. పెట్రాలజీ దేనికి సంబంధించింది? శిలల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. నెక్స్ట్, ఒక భౌగోళిక ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం ఏది? పైరోమీటర్. ఒక ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణమాపకం వచ్చేసి పైరోమీటర్. నెక్స్ట్, దేశంలో అతి తక్కువ తీర రేఖ గల రాష్ట్రం? ఆన్సర్ ఈస్ గోవా. అతి తక్కువ తీర రేఖ గల ప్రాంతం వచ్చేసి గోవా. 36 కిలోమీటర్లు మాత్రమే తీరరేఖను కలిగి ఉంది. ఓకే. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరానికి నేపాల్లో గల పేరు? ఎవరెస్ట్ శిఖరానికి నేపాల్ ఏమని పిలుస్తారు? సాగర మాత. సాగర మాత వచ్చేసి నేపాల్లో పిలుస్తారు. నెక్స్ట్, అరావళి పర్వతాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఈస్ రాజస్థాన్. రాజస్థాన్లో అరావళి పర్వతాలని విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, చాంద్ బీబీ దక్కన్లో ఏ ప్రాంత రాజకుమారి? చాంద్ బీబీ దక్కన్లో ఏ ప్రాంత రాజకుమారి? ఆన్సర్ ఈస్ అహ్మద్ నగర్. నెక్స్ట్, ఉర్దూ భాషలో దివాన్ పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబు ఎవరు? ఉర్దూ భాషలో దివాన్ పేరుతో సంకలనాలు చేసిన గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, శాతవాహనుల రాజభాష ఏది? ఆన్సర్ ఈస్ ప్రాకృతం. శాతవాహనుల రాజభాష ప్రాకృతం. నెక్స్ట్, ఇక్ష్వాకుల చివరి రాజు ఎవరు? ఆన్సర్ ఈస్ రుద్ర పురుష. ఇక్ష్వాకుల చివరి రాజు రుద్ర పురుష. నెక్స్ట్, విష్ణు కుండీలలో అగ్రగణ్యుడు ఎవరు? ఆన్సర్ ఈస్ 2వ మాధవ వర్మ. విష్ణు కుండీలలో అగ్రగణ్యుడు 2వ మాధవ వర్మ. విష్ణు కుండీల రాజ్య స్థాపకుడు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్ ఇది. విష్ణు కుండీల రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ. నెక్స్ట్, పండితారాధ్య చరిత్ర బసవ పురాణం రచించిన కవి? ఆన్సర్ ఈస్ పాల్కురికి సోమనాథుడు. పాల్కురి సోమనాథుడు. పాల్కురికి సోమన అని కూడా అడగచ్చు. సో పండితారాధ్య చరిత్ర బసవ పురాణం ఈ రెండింటిని పాల్కురి సోమనాథ్ రచించారు. నెక్స్ట్, అమర్ ఉల్ ఉమ్రా బిరుదు ఎవరిది? ఆన్సర్ ఈస్ కులీ కుతుబ్ షా. కులీ కుతుబ్ షాకి అమర్ ఉల్ ఉమ్రా అనే బిరుదు కలదు. నెక్స్ట్, ముల్కీ ఉద్యమ కాలం నాటి నిజాం ఎవరు? ఆన్సర్ ఈస్ మహబూబ్ అలీ ఖాన్. ముల్కీ ఉద్యమ కాలంలో నిజాం నవాబ్ వచ్చేసి మహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్, తెలంగాణ వైతాళిక పితామహ అని ఎవరు పిలుస్తారు? ఆన్సర్ ఈస్ మాడపాటి హనుమంతరావు. తెలంగాణ వైతాళిక పితామహుడు వచ్చేసి మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్,
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర ఏది? ఆన్సర్ ఈస్ ఖమ్మం గుట్ట జాతర. తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర ఖమ్మం గుట్ట జాతర. నెక్స్ట్, తెలంగాణ సాధన సమితి ఏర్పాటు చేసినది. తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసింది ఆలే నరేంద్ర. నెక్స్ట్, శ్రీకాంత్ చారి ఎప్పుడు అమరుడయ్యాడు? ఆన్సర్ ఈస్ 2009 డిసెంబర్ 3. 2009 డిసెంబర్ 3న శ్రీకాంత్ చారి అమరుడయ్యాడు. నెక్స్ట్, సకల జనుల సమ్మె విజయవంతంగా ఎన్ని రోజులు నడిచింది? ఆన్సర్ ఈస్ 42 రోజులు. సకల జనుల సమ్మె విజయవంతంగా 42 రోజులు నడిచింది. నెక్స్ట్, సహజ కవి కోకిల అనే బిరుదు ఎవరికి కలదు? సహజ కవి కోకిల. ఆన్సర్ ఈస్ అందశ్రీ. అందశ్రీకి సహజ కవి కోకిల అనే బిరుదు ఉన్నది. నెక్స్ట్, తెలంగాణ శాసనసభలో తొలి ప్రతిపక్ష నేత ఎవరు? తెలంగాణ శాసనసభలో తొలి ప్రతిపక్ష నేత ఆన్సర్ ఈస్ కె జానారెడ్డి. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీలో ఎంతమంది సభ్యులు కలరు? శ్రీకృష్ణ కమిటీలో ఎంతమంది సభ్యులు కలరు? ఆన్సర్ ఈస్ 5. నెక్స్ట్, కాళోజీ నారాయణరావు గారి ఆత్మకథ పేరు? ఆన్సర్ ఈస్ నా గొడవ. కాళోజీ నారాయణరావు గారి యొక్క ఆత్మకథ నా గొడవ. నెక్స్ట్, తెలంగాణ పితామహులుగా పేరొందినది ఎవరు? తెలంగాణ పితామహులుగా పేరొందినది కొండా వెంకటరెడ్డి. కొండా వెంకటరెడ్డిని తెలంగాణ పితామహులని అంటారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి ఏ సంవత్సరంలో ఆవిర్భవించింది? ఆన్సర్ ఈస్ 2001 ఏప్రిల్ 27. తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చేసి 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది, ఆవిర్భవించింది. నెక్స్ట్, సద్దుల బతుకమ్మను ఏ రోజు ఆడతారు? ఆన్సర్ ఈస్ 9వ రోజు. ఫలక్నుమా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఈస్ నవాబ్ వికారుల్ ఉమ్రా. ఫలక్నుమా ప్యాలెస్ని నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారు. నెక్స్ట్, బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ ఈస్ 2014 జూన్ 16న బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్, ఉగాదిను తమిళులు ఏ పేరుతో జరుపుకుంటారు? ఉగాదిను తమిళులు పుత్తాండు అనే పేరుతో జరుపుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, పుత్తాండు. నెక్స్ట్, ఏడుపాయల జాతర ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఆన్సర్ ఈస్ 3 days. ఏడుపాయల జాతరను 3 రోజులు నిర్వహిస్తారు. నెక్స్ట్, తెలంగాణలో రేల నృత్యాన్ని ఎవరు చేస్తారు? తెలంగాణలో రేల నృత్యాన్ని కొయ్యలు చేస్తారు. నెక్స్ట్, బోనాల పండుగలో ముఖ్యమైన రంగం పండుగ ఏ రోజున జరుగుతుంది? బోనాలలో ముఖ్యమైన రంగం పండుగ ఏ రోజు జరుగుతుంది? 2వ రోజు. 2వ రోజున బోనాలలో రంగం పండుగను నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ 50 క్వశ్చన్స్ ఈ పార్ట్ 1లో చూసినాం కదా. అయితే మిగతా 50 క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేయబోతున్నాను. సో కీప్ ఫాలో అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.